లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. కానీ ఏదేమైనా సార్ పాథలాజికల్ గా ఉన్నప్పుడు ఆ ఇంపల్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం కష్టం కదా సార్. అదిగేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ పర్సన్స్ ఒక్కొక్క ఇంపల్సివ్నెస్ అనుకోండి, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇంకా ఒక పర్సిస్టెన్స్, ఒక గోల్ అనుకున్నారు, ఆ గోల్ని మిస్ అయిపోతున్నాం ఈ యొక్క బిహేవియర్ తోటి, మిగతా ఇంపార్టెంట్ యాక్టివిటీ మిస్ అయిపోతున్నాం, ఇవన్నీ చూడిపించినప్పుడు అంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఒక డిజార్డర్ అన్నప్పుడు తనకున్న డెవలప్ అయిన ప్రాబ్లమ్స్ని అక్నాలెడ్జ్ చేయాలి. అవును, అక్నాలెడ్జ్ చేయరు జనరల్గా. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఓన్లీ ఆ ఒక్క బిహేవియర్ పైన చూస్తుంటాం, డబ్బు ఇంత లాస్ అయిందని చూస్తుంటాం. కరెక్ట్. మిగతా ఏరియాస్ కూడా అట్ రిస్క్లో ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అయినాయి అని ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయడం. హార్మ్స్ ఏదైతే జరిగాయో, ప్రాబ్లమ్స్ ఏదైతే జరిగాయో అక్కడి నుంచి వర్క్ చేయడం ఫస్ట్. అంటే తను ఎక్కడో యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. నా గ్యామ్లింగ్ వల్లే కదా ఇది హార్మ్స్ వచ్చాయి, నా గ్యామ్లింగ్ వల్లే ఫ్యామిలీ సెపరేట్ అయిపోయారు, నా గ్యామ్లింగ్ వల్లే కదా నేను ఫైనాన్షియల్గా రిలే అయిపోతున్నాను మా పేరెంట్స్ పైన, గ్యామ్లింగ్ వల్లే కదా నాకు సంథింగ్ డిప్రెషన్ ఎపిసోడ్ వచ్చాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ అక్కడ ప్రాబ్లమ్స్ నుంచి ట్రీట్మెంట్ చేస్తూ వస్తే రైట్ మెయిన్ గ్యామ్లింగ్ బిహేవియర్ని ఎలా హ్యాండిల్ చేయాలో అతనికి అర్థమవుతుంది. అది సో దాన్ని డీబీటీ అంటారా సార్? వాట్ ఇస్ సిబిటి మెథడ్స్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే టెక్నికల్ టర్మ్స్లో యూజ్ చేస్తుంటాము. రైట్. కొన్నిసార్లు రిలాప్స్ ప్రివెన్షన్ థెరపీస్ కూడా బాగా యూజ్ అవుతుంటాయి. అంటే ఇది ఎందుకంటే అడిక్షన్ ఒక డిపెండెన్స్ అయితే మనం ఒక దీర్ఘకాలిక జబ్బుకు చూడాలి. రైట్. ఇదేదో మనకు మలేరియా, టైఫాయిడ్ లాగా ఒక జలుబు వచ్చింది, టెండెన్సీ ఉంటుంది మనిషిలో, బీజ రూపంలో అయినా సరే. ఎగ్జాక్ట్లీ ఆ టెండెన్సీ ఉంటుంది. ఆ టెండెన్సీని మనము రిస్క్ బిహేవియర్స్కి వైపు నడిపించకుండా పాజిటివ్ అడిక్షన్స్, అది మీరు ఇందాక అన్నట్టు వర్డ్ లోకల్ వర్డ్స్గా చెప్పాలంటే ఎక్సర్సైజ్ చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, రిలీఫ్ చేస్తున్నాను. కొందరికి టైం లేకపోయినా కూడా నాకు వాకింగ్ చేయాలి, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి అన్న ఒక టెండెన్సీ ఉంటుంది. అది అడిక్షన్ అనుకున్నా కూడా, బట్ దానివల్ల తనకు నష్టం లేదు, సమాజానికి నష్టం లేదు. ఇలాంటి కొన్ని హెల్తీ యాక్టివిటీస్ పైన మనం రీఫోకస్ చేయొచ్చు. సో అది ఇక్కడ నుంచి ఇంకో చోటకి షిఫ్ట్ చేయడం. అంటే తన లైఫ్లో ఏది ఇష్టమో, ఏది ప్రయారిటో, ఏది తను విష్ఫుల్గా చూసుకుంటాడు, వాటిని ఎంకరేజ్ చేయడం. రైట్ సార్. నాకు యోగా ఇష్టం అని చెప్పి నేను ఫోర్స్గా ఇంపోజ్ చేయలేను. అంతే. ఎగ్జాక్ట్లీ. అలా ఆ వ్యక్తి హోల్ హిస్టరీ తీసుకుంటే, హోల్ లైఫ్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఎక్కడో ఉంటాయి రికవరీ ఫ్యాక్టర్స్ కూడా, ఉంటాయి ప్రొటెక్షన్ ఫ్యాక్టర్స్ లాగా తనలోనే ఉంటాయి. రైట్. వాటిని మనం వర్కప్ చేయడం. రైట్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.